2024 ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ఓడిన దగ్గర నుండి వరుస షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేనంత దారుణంగా వైసీపీ పార్టీ ఓటమి పాలైంది. ఎప్పుడైతే వైసీపీ ఓటమి అప్పటి నుంచి ఆ పార్టీకి గడ్డుకాలం తప్పడం లేదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఓ వెలుగొందిన నేతలంతా ఆ పార్టీకి గుడ్ బై చెప్పిస్తున్నారు. తాజాగా విశాఖ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేశారు. తన వ్యక్తిగత కారణాలతో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఈ మేరకు భీమిలి నియోజకవర్గం ఇన్ఛార్జి బాధ్యతలకు మరియు వైసీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, వైసీపీ పార్టీలో వెలుగొందిన నేతలందరూ ఇప్పుడు రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఉండడానికి కారణం ఏంటంటారు? రైట్ లక్ష్మీనాగ్, ఏదైతే వైఎస్ఆర్సీపీకి ఇప్పుడు గడ్డు కాలం నడుస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీని ఒక వేగవంతంగా నడిపించారు. కానీ ఎప్పుడైతే ఎన్నికల తర్వాత ఫలితాలను చూసిన తర్వాత పార్టీలో ఒక నిస్తేజం అయితే నెలకొంది. పార్టీని ఒక్కొక్కరుగా వీడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముందుగా మనం చూసుకుంటే కనుక మాజీ హోంమంత్రికి పనిచేసిన సుచరిత పార్టీని వీడడం జరిగింది. ఆ తర్వాత జగన్ కి బంధువు, అదేవిధంగా వైసీపీలో కీలక నేతగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. ఇప్పుడు కొత్తగా భీమిల నుంచి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేయడం జరిగింది. ఇదంతా చూసుకుంటే కనుక రాజకీయ పరిణామాలు రోజు రోజుకి మారుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే అదే తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 5 నుంచి 6 నెలలు కావస్తుంది. 6 నెలల కాలంలో ముగ్గురు ముఖ్య నేతలు, అంటే కింది స్థాయి నేతలతో కాకుండా ముగ్గురు ముఖ్య నేతలు వెళ్ళడం అనేది, పార్టీని వీడి అధికార పార్టీకి వెళ్తున్నారు అనేది ఒక చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వైసీపీకి ఉన్న ఎమ్మెల్యేలే చాలా తక్కువ మంది, నేతలు కూడా చాలా తక్కువ మంది ఉన్న పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని వీయడం అనేది పార్టీలో ఉన్న కార్యకర్తలకు కాస్త కోలుకోలేని దెబ్బగానే భావించాల్సి ఉంటుంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక బాలినేని శ్రీనివాసరెడ్డి విషయంలో కావచ్చు, లేకుంటే సుచరిత విషయంలో కావచ్చు, అవంతి శ్రీనివాస్ విషయంలో కావచ్చు, ఇదంతా కూడా ముఖ్యమైన నేతలు కలిగారు. గతంలో మంత్రులుగా కూడా పనిచేశారు. సో ఇలాంటి నేతలు పార్టీని వీయడం వల్ల పార్టీ కార్యకర్తల్లో ఒక గందరగోళానికి నెలకొనే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు పార్టీ ఏం చేస్తుందో చూడాలి. ముఖ్యంగా వీళ్ళు చెబుతున్న కారణాలు ఏవైతున్నాయో ఆ కారణాలు సహేతుకంగా లేవనేది కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ 5 నెలల కాలంలోనే ప్రభుత్వం మీద ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం సరికాదు అని ఏదైతే చెప్పడం జరిగిందో, ఇది రాజకీయంగా చూస్తే మాత్రం ఇది కరెక్ట్ కాదని చెప్పేసి విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే రాజకీయ పార్టీ ప్రతిరోజు కూడా రాజకీయంలో ఉండాల్సిందే. గతంలో చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఎన్నికలు ఫలితాలు వచ్చిన నెక్స్ట్ డే నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 6 నెలల తర్వాత ప్రజల్లోకి వెళ్తున్నారని పార్టీ కార్యకర్తలు స్వాగతించాల్సింది పోయి, నేతలు స్వాగతించాల్సింది పోయి ఇలా చేయడం అనేది వాళ్ళు రాజకీయంగా తమకు అనుకూలంగా మర్చుకునే పరిస్థితిలో ఉన్నారని చెప్పేసి మాత్రం తెలుస్తుంది. అంటే వారు పార్టీని వీటి అధికార పార్టీ వైపుకు వెళ్లే ఆలోచన కూడా చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే అవంతి శ్రీనివాస్ ముందు నుంచి గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, ఆ తర్వాత వైసీపీలోకి రావడం జరిగింది. వైసీపీలో మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ పార్టీ అధికారంలో కోల్పోయింది కాబట్టి మళ్ళీ అధికార పార్టీ వైపు చూస్తున్నారనేది ఆయన అనుచరులు చెప్తున్న మాట. ఇంకా మరోవైపు మనకి బాలినేని శ్రీనివాసరెడ్డి గతంలోనే పార్టీని వీడడం జరిగింది. ఆయన నేరుగానే తెలుగుదేశం పార్టీతో సంప్రదింపులు జరిగి జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు గుప్పించి పార్టీని వీడి వెళ్లడం జరిగింది. ముఖ్యంగా ఈ పార్టీని వీడిన నేతలందరూ కూడా చెప్తున్నది ఒకటే, జగన్మోహన్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు, ఎవరిని కూడా అడగకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేది వాళ్ళు చెప్తున్న మాట. అది అయితే శ్రీనివాస్, ప్రధానంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చూసుకుంటే బెల్లం చుట్టూ ఈగలు వాలినట్టుగా అధికారం వైపు ఉండడానికే మొగ్గు చూపుతున్న నేతలు గతంలో లాగా ప్రతిపక్ష పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉండడం లేదు అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు పార్టీని వీడుతున్నారు అంటే, పార్టీని వీడి అధికార పార్టీ వైపు వెళ్తున్నారంటే వాళ్ళ అధికారమే ముఖ్యంగా కోరుకుంటున్నారు అనుకోవచ్చు. బహుశా వాళ్ళకి అనేక కారణాలు ఉండొచ్చు కాక, కానీ ప్రజలు మాత్రం దీన్ని ఖచ్చితంగా గమనిస్తున్నారు. ఎందుకంటే ఎటు అధికారం ఉంటే అటు వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. ఇలాంటి నాయకుల పట్ల ప్రజలు కూడా గమనిస్తున్నారు. అయితే అధికార పార్టీ వైపు వెళ్ళడానికి కూడా రీజన్స్ లేకపోలేదు. అంటే వాళ్ళ వ్యక్తిగత కారణాలు ఉన్నప్పటికీ కూడా పార్టీ జెండా మీద గెలిచిన తర్వాత, పార్టీ జెండాను గెలిచి ఎన్నికలకు వెళ్ళిన తర్వాత ఆ పార్టీని వీడడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఇక్కడ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో అవంతి శ్రీనివాస్ పార్టీని వీడినప్పటికీ, సుచరిత వీడినప్పటికీ, లేదా బాలినేని శ్రీనివాసరెడ్డి వీడినప్పటికీ కూడా వాళ్ళ వ్యక్తిగత కారణాలు, అంటే వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల వీడి
పార్టీని మీద అధినేత మీద కూడా విమర్శలు చేయడాన్ని ముఖ్య నేతలు అయితే ఖండిస్తున్నారు. అయితే ఎందరు పోయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టింది తను సింగిల్ గానే పార్టీ పెట్టారు. ఆ తర్వాత ఒక అంతకంతకు ఎదిగి అధికారంలోకి వచ్చారు. సో మళ్ళీ కూడా రాబోయే ఎన్నికల్లో మళ్ళీ విజయం సాధిస్తారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డితో ఉన్న ముఖ్య నేతలు చెప్తున్నారు. అయితే అవంతి శ్రీనివాస్ పోయినంత మాత్రాన, బాలినేని పోయినంత మాత్రాన, లేకపోతే ఇంకోటి వెళ్ళినంత మాత్రాన పార్టీ బలహీనపడదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్తారు. ప్రజల నుంచి కూడా మళ్ళీసారి అధికారంలోకి తెచ్చుకుంటారని చెప్పేసి కూడా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి మరి కొద్ది రోజుల్లో జనంలోకి వెళ్ళిపోతున్నారు. సో జనాలకు వెళ్ళిన తర్వాత పరిస్థితి మరోలాగా ఉంటుందని చెప్పేసి కూడా పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు భావిస్తున్నారు. అయితే ప్రధానంగా ఇప్పుడు అవంతి శ్రీనివాస్ చెప్పేది 6 నెలలు కూడా ప్రభుత్వానికి టైం ఇవ్వకుండా ఇప్పుడు విమర్శలు గుప్పించడం ఇది సరైన పద్ధతి కాదు, ఇది నచ్చడం లేదని సన్నాయి నొక్కులు నొక్కుతున్న మాటలను మనం ఎలా చూడాలి? తన వ్యక్తిగతంగా పార్టీలో తనకి అవకాశాలు రావు అని తెలిసిన తర్వాతే ఈ యొక్క రాజీనామాకి సిద్ధపడ్డారని అనుకోవచ్చా మనం? ఒకటి ఇక్కడ మనం రాజకీయ నాయకులు చేస్తున్న ఆరోపణలు కావచ్చు, విమర్శలు కావచ్చు, మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కూడా ఏ పార్టీని వీడిన నాయకుడన్నా సరే అధినేత మీద విమర్శలు చేయడం, ఆరోపణ చేయడం సహజంగానే జరుగుతుంది. ఏదైతే ఈరోజు అవంతి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు ఏవైతున్నాయో 6 నెలలు కూడా గడవక ముందే ప్రజల్లోకి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అని ఏదైతే వ్యాఖ్యలు చేశారో అధినేతను తప్పుపడుతూ తమ అధినేత జగన్మోహన్ రెడ్డిని తప్పుపడుతూ చేసిన వ్యాఖ్యలు ఇది కరెక్ట్ కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పిదాలు చేసినప్పుడు ఎత్తి చూపాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీ మీద ఉంటుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు కాబట్టి ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుంది, ప్రజలకు ఏం నష్టం కలుగుతుందో తెలుసు కాబట్టి ప్రజలకు వెళ్లాల్సిన బాధ్యత ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి మీద ఉంటుంది. సో ఆ దిశగానే 6 నెలలు సమయం ఇచ్చారు. 6 నెలల్లో ప్రభుత్వం ఏదైతే హామీలు గుప్పించిందో గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు కాబట్టి ప్రజల్లోకి వెళ్లాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. అందులో భాగంగానే ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పేసి ఆయన అనుకోవడం జరిగింది. ఇది ఆయన ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం కూడా కాదు. పార్టీ ముఖ్య నేతలతోని, అదేవిధంగా జిల్లా కోఆర్డినేటర్స్తోని అందరితో కలిపి పార్టీ కేంద్ర కార్యాలయంలో కూర్చొని వారితో డిస్కషన్ చేసిన తర్వాతనే తాను ప్రజల్లోకి వస్తున్నట్టు కూడా చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా మన రాజకీయంలో ఉన్నప్పుడు 6 నెలలు, సంవత్సరం సమయం ఇవ్వాలి అధికార పార్టీకి అనేది ఎక్కడా కూడా లేదు. ఖచ్చితంగా ప్రజలకు అన్యాయం జరుగుతున్నప్పుడు, ప్రజలకు వ్యతిరేకంగా ప్రభుత్వం పాలిస్తున్నప్పుడు ఖచ్చితంగా నిలదీయాల్సిన బాధ్యత ప్రతిపక్ష నేతగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి చేస్తుంది కూడా ఇప్పుడు అలాంటిదే అని చెప్పేసి కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో ఎగ్జాంపుల్ గానే అదే చెప్తున్నారు. గతంలో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రోజు నుంచి కూడా ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు ఆనాటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. నెక్స్ట్ డే నుంచే స్టార్ట్ అయింది. తాము సమయం ఇయ్యము, తప్పు జరిగినా ఇంకేం జరిగినా ఖచ్చితంగా నిలదీస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆ రోజు అన్నారు. సేమ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా చేస్తున్నది అదే. అయితే 6 నెలలు సమయం ఇచ్చారు. 6 నెలల సమయంలో ఏదైతే ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల విషయంలో ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుంది అని చెప్పేసి పదే చెబుతున్నారు. అందుకోసమే రైతులకు సంబంధించి కావచ్చు, సామాన్యులకు సంబంధించి కావచ్చు, ప్రజలకు సంబంధించి కావచ్చు, ఏదైతే పథకాలకు సంబంధించి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఏవైతే హామీలు గుప్పించిందో అవన్నీ అన్యాయం చేస్తున్నారని చెప్పేసి మాత్రమే జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తున్నారు. అది 6 నెలల, 2 రోజుల లేదా 2 నెలల అనేది ఇక్కడ మనం లెక్కించాల్సిన పని లేదు. ఖచ్చితంగా ప్రజలకు చెడు జరుగుతుంది, అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రతిపక్ష నేతగా ఆయన ప్రజల్లో ఉండడం సహజంగానే మనం భావించాల్సి ఉంటుంది. అవంతి శ్రీనివాస్ ఏవైతే విమర్శలు చేస్తున్నారో అవన్నీ కూడా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని మాత్రం తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఉమ్మడి